టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. ఒక స్టూడెంట్ సక్సెస్ అవ్వలేదు కెరీర్ పరంగా అంటే ఒక 50% తప్పు స్టూడెంట్స్ ఉంటుంది, ఒక 50% తప్పు పేరెంట్స్ ఉంటుంది. అంటే అన్ని ఫ్యామిలీలో కాదండి. సో కొన్ని స్టూడెంట్స్ కెరియర్లో స్టూడెంట్స్ చేసిన తప్పు వల్ల ఫెయిల్ అవ్వచ్చు, కొంతమంది కెరియర్లో పేరెంట్స్ చేసిన తప్పు వల్ల స్టూడెంట్ కెరియర్ లాస్ అవ్వచ్చు. అది దానికి చెప్పాలంటే 50% ఏళ్ళది 50% ఆడది వాటా వేసుకోవచ్చు. ఎక్కువ పేరెంట్సే ఉంటుంది స్లైట్గా. కొంచెం పేరెంట్స్ ఎక్కువగా చేసే తప్పు ఏంటంటే వాళ్ళన్నీ కూడా వాళ్ళ చదువుకున్న రోజులు, వాళ్ళకు ఉన్నటువంటి ఐడియాలు, వాళ్ళకున్న డిజైర్స్ని, వాళ్ళకున్న కోరికల్ని సో ఆలోచించి దాన్ని తగ్గట్టుగా డెసిషన్ తీసుకుంటారు. కొన్ని పర్సెప్షన్స్ ఉంటాయి. ఏముంది ఇక్కడ ఎంసెట్ కాలేజీలో చదివితే రేపు ఎంఎస్కి వెళ్ళొచ్చట కదా, తప్పది. అలా వెళ్ళడానికి కుదరదు. దానికి రీసెర్చ్, కాలేజీ, ఇంటర్న్షిప్లు, ప్రొఫెసర్స్, రికమెండేషన్ లెటర్స్, కాలేజీ బ్రాండ్, జీపీఏ, ఇలా 100 రకాలు ఉంటాయన్న విషయం వాళ్ళకి తెలియదు. చెప్పిన అర్థం కాదు, ఎవడో వెళ్ళాడు అంటారు. లేకపోతే కొన్ని పర్సెప్షన్స్ ఏముంటుంది, లేదా అందరూ కంప్యూటర్ సైన్స్కి వెళ్ళిపోతున్నారంట కదా, జాబులు పోతున్నాయంట కదా, మెకానికల్కి వెళ్తే జాబ్ వస్తుంది కదా అని చెప్పి వేస్తాడు. లేకపోతే ఇలా మా ఇంటి పక్కడో మా ఇంటి ముందు ఆడెవడో వెళ్ళాడంటే, జర్మనీ వెళ్ళాడంటే, ఈ జర్మనీ పంపిస్తే సరిపోతుంది కదా. ఏ కాలేజ్ అయితే ఉందో జర్మనీ అయితే సరిపోతుంది, అమెరికా అయితే సరిపోతుంది కదా. అక్కడ కాలేజీలకు క్వాలిటీ ఏంటి, ర్యాంక్ ఏంటి, డిపార్ట్మెంట్కి ఉన్నట్టు ఏంటి, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ ఏమీ తెలియకుండా వాళ్ళు ఒక డిసిషన్ తీసేసుకుని పిల్లడి మీద రుద్దేస్తాడు. లేదంటే నా చిన్నప్పటి నుంచి ఐఏఎస్ అవుదాం అనుకున్నా, నేను అవ్వలేకపోయినది, ఆడెవడో అయ్యాడు, సో మా పిల్లడిని ఐఏఎస్ చదివిస్తానని చెప్పి 10th అయిపోయిన తర్వాత పట్టుకెళ్ళి ఏ బెంచ్ సర్కిల్లోనే పనికి మళ్ళీ చెత్త దగ్గర పట్టుకెళ్ళి అటు BA+ IAS అని చెప్పి జాయిన్ చేసి పిల్లల యొక్క జీవితాలు సర్వనాశనం చేసేస్తున్నారు వేల మందిలో ఈ 2 రాష్ట్రాల్లో. ఇది నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. అది తల్లిదండ్రులని చంపేయాలన్నమాట. అంత ఘోరమైన తప్పులు చేస్తారు వీళ్ళు. ఎన్నిసార్లు చెప్పినా వినరు. అది తల్లిదండ్రులు తప్పే. లేకపోతే అలా కాకుండా పట్టుకెళ్ళి లేదు ఇదేదో కాలేజీ మా ఇంటి పక్కనే ఉంది, అది మంచి కాలేజీ వచ్చినా కూడా నాకు అవసరం లేదు, నేను టెక్ మహేంద్రలోనో లేకపోతే ఇంకో చోట ఎక్కడో ఎంసెట్ కాలేజీలో జాయిన్ చేస్తాను, అక్కడెక్కడో దూరంగా ఉందంటే కాలేజీ. సతీష్ గారు చెప్పారు అంత దూరం చెప్పిన వెళ్ళావు. సో అంత దూరం కాలేజీలో అయితే మళ్ళీ నేను పిల్లలు చూసుకోలేదు. నేను 18 ఏళ్ళ దాకా ఉండి ఇక్కడ పీకింది ఏం లేదు, వాడిని కంట్రోల్ చేసి చేతకంతనం ఇదే పేరేంటిది. 18 తర్వాత దగ్గర పెట్టుకుని నేను బాగు చేస్తానని చెప్తాడు. 18 దాకా ఏం పీకామని అది దగ్గర ఆన్సర్ ఉండదు. సో ఇలాగ తల్లిదండ్రులు పట్టుకెళ్ళి పిల్లల్ని దగ్గర పెట్టుకుని ముద్దులాడుకుందాం అని చెప్పేసి అని, లేదా ఆడపిల్లల్ని పంపిస్తే ఏమైపోతారో, లేదా వీళ్ళకి బాధ, వీళ్ళకి ఏంటి సేఫ్టీ గిఫ్టీ అని చెప్పేసి పక్కన అక్కడ కర్ణాటకలో ఇంకో చోట సీట్ వచ్చినా కూడా నేను పంపించడం, నేను ఇక్కడే ఉంచుకుంటాను మూర్ఖత్వంతో ఉన్నటువంటి పేరెంట్స్ యొక్క జనాభా పెరుగుతుంది. లేదా ఏదో ఇది మార్కులు ఏం అవసరం లేదంటే ఎవడో చెప్పాడు మార్కులు చదవద్దని చెప్పేసి వీడే రాంగ్ ఫీడింగ్. లేదా వ్యాపారం చేస్తే బతకొచ్చట కదా, బిజినెస్ చేస్తే బతకొచ్చట కదా అని చెప్పేసి వీడికి పిల్లడికి చెప్పి వీడి బిజినెస్లో కూడా అని తీసుకెళ్ళి నా బిజినెస్ నీకు ఇచ్చేస్తానమ్మా, నువ్వు 1000 కోట్లు చేద్దాం 100 కోట్లు చేద్దాం అని చెప్పేసి లేజీగా తయారు చేసి మొబైల్స్ గాట్లకి అలవాటు చేసి ఆడిని నాశనం చేసేసిన పేరెంట్స్ చాలా మంది చూశాను. నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినట్టు ఎంతో మంది కౌన్సిలింగ్ వస్తూ ఉంటారు, మేము చూస్తూ ఉంటాం. ఎక్కువగా మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో పేరెంట్స్ యొక్క అమాయకత్వం, తెలియనితనం, ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండడం, లేకపోతే నాకు తెలిసిన పొగరుతో ఉండడం, లేకపోతే అతను అనుకున్నటువంటి ఏదైతే అనుకున్నాడో చదువుకున్నప్పుడు అవన్నీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి, లేకపోతే అతనుకున్న డిజైర్స్ను వీటన్నిటికి ఏదైతే కలగలిపి అతనికి ఉన్నటువంటి ఈ సగం అంటే ఎడ్యుకేషన్ సంబంధించి 98% ఆఫ్ ది పీపుల్కి నాలెడ్జే ఉండదు పేరెంట్స్కి తెల్లగా. అందుకనే కదా బ్రెయిన్ ఉండదని చెప్తాం పేరెంట్స్కి. వీళ్ళు బ్రెయిన్ అప్లై చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నటువంటి విధానం ఉంది. స్టూడెంట్స్ నాశనం చేసుకునే విధానం వేరే ఉంటుంది. సపరేట్ వీడియోలో నేను చెప్తాను. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 UPSC పరీక్షలో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, MTech, MBA ఎగ్జిక్యూటివ్ MBA, MSc, MBA HR, MS సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో UPSC నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, GMAT 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద PG, PhD కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు.
ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.